అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ సింగర్ మంజుల అయితే. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీద ప్రోగ్రామ్ కి స్వాగతం. సో ఈ రోజు అయితే చాలా పుట్ల కొద్ది పాటలు అంటారు చూసినావా, అట్లా పుట్ల కొద్ది పాటలతోటి సో సింగర్ సమ్మక్క జనగాం నుంచి రావడం జరిగింది. సో ప్రస్తుతం అయితే మన ముందున్నారు. పరిచయం చేసుకుని పాటలకు వెళ్ళిపోదాం. నమస్తే. నమస్తే మేడం. బాగున్నారా? బాగున్నాం మేడం. సో సమ్మక్క గారు, మొత్తానికైతే మాటలు లేవు పాటలే. ఇంత ముందుకు పరిచయం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మొత్తం పాటలే. ఊపన్న జానపద పాటతో స్టార్ట్ చేయండి. ఎగిరి గంతులు వేయాలి మన ప్రేక్షకులందరూ. అలా ఉండాలి పాట. చిల్లిన రక్తము తాగినవమ్మయల్లు సిట్కెలయ్యని అన్న తల్లి ఓ అమ్మయల్లు దేవి ఓ అమ్మయల్లు ఆ రామ జయ రామ జలము గరాని ఎల్లు ఆ రామ ఓ రామ అయ్య జరాని ఎల్లు ఈయన కింద రక్తము తాగినవమ్మయల్లు ఈలగా ఉర్ని అన్న తల్లి ఓ అమ్మయల్లు దేవి ఓ అమ్మయల్లు ఆ రామ జయ రామ జలము గరాని ఎల్లు ఆ రామ ఓ రామ అయ్య జరాని ఎల్లు. సో మొత్తానికైతే సమ్మక్క చాలా బాగుంది మీ గొంతు. ఫస్టే అమ్మవారి పాట అందుకోవడం. సో ఒడ్డు మీద అనుకున్న బిడ్డకు పాలిచ్చి వచ్చదా మరలి వచ్చదా ముందట ఆవుల తోడుమా ఇచ్చి వచ్చదా మరలి వచ్చదా ముందట ఆవుల తోడుమా కొడుకరారా సెన్న భోజన పాలు కుదురార కొడుక వడిమిలున్న పూలి రాజుకు వాసలు చెప్పొచ్చిన నన్ను బాసలాడి వచ్చిన పుట్ట అదురుగవోకు పుట్టగడ్డ లెక్కవోకు పుట్టలున్న నాగశేషుడు కరిసివి సంబోసునేమో కలిగినంతల కడుపు నింపుక కన్న దొడ్డి కేగుమా గట్టు ఉదిరిగవోకు గట్టు గడ్డి మెయ్యవోకు గట్టుకున్న పూలి రాజు గట్టుకున్న గుటికేసునేమో కలిగినంతల కడుపు నింపుక కన్న దొడ్డి కేగుమా. ఆవు పులి కథ కదా ఇది. సో దీన్ని పాట రూపంలో ఎంత బాగున్నాయి లిరిక్స్. సో ఇది మీరు సొంతంగా రాసుకున్నారా, చదువుకున్నారా? 4 చదువుకున్నా మేడం. 4 చదువుకున్నారు. ఓకే. పాటలు మాత్రం ఎన్ని పాటలు వస్తాయి అందాదా చెప్పు? వస్తాయి మేడం. ఇక వస్తా అంటే పాడుతుంటే వస్తూనే ఉంటాయి. ఒక 100 1000 వస్తాయా? పాడతా. 1000 పాడుతూనే ఉంటా. ఓరి నాయన మంచివా కాదా? పాటమ్మకే తల్లి లేకుండా మొత్తం పాటలు. అమ్మా నల్లవోసమ్మ మా తల్లి ఏలుకోవే ముద్దు గుమ్మ గుడి చెట్టు కుంకుమ బండ్లు మా తల్లి మెడలోన బంగారి గుండ్లు. ఈ 2 లైన్లు ఉన్నాయా? వస్తున్నది. చాలా బాగుంది. అమ్మా నల్లవోసమ్మ మా తల్లి ఏలుకోవే ముద్దు గుమ్మ గుడి చెట్టు కుంకుమ బండ్లు మా తల్లి మెడలోనే బంగారి గుండ్లు తూర్పు దేశాన ఉట్టి మా తల్లి తుమ్మ కోలలు చేత పట్టి దక్షిణం దేశాన ఉట్టి మా తల్లి దంచకోలలు చేత పట్టి. సో ఇవి సొంతం పాటలే తనయన్ని. ఎవరు సేకరించిన పాటలు గాని అలాంటి ఏమి కాదండి. ఎవరైనా దయచేసి ఆమె పాటలు మాత్రం ఎవరు కాపీ కొట్టకండి. తను స్వతహాగా రాసుకున్న పాటలు. సో మొత్తానికి సమ్మక్క ఏం చేశారమ్మా మీరు? నేను ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి కోలాటం ఆడబోతా, పాటలు పాడబోతా, సింగర్ గా పోతారు. రోజుకు 1000 రూపాయలు ఇస్తారు. అబ్బో గ్రేట్. 1500 ఇస్తారు. లేకపోతే ఇంకా లేట్ అయితే 1500 ఇస్తారు. మొత్తానికైతే కళ్ళమ్మ మీదనే బతుకుతున్నారు అన్నట్టు. వ్యవసాయం ఇట్లుందా? పిల్లలు ఏం చదువుతున్నారు? పెద్దలే పిల్లలు. మనవరాళ్ళు కూడా వచ్చారు కదా? 2 మనవరాళ్ళు. అబ్బో మనవరాళ్ళు వచ్చేసారు మొత్తానికి. సో బరువు బాధ్యతలు కూడా చాలా వరకు తీరిపోయినాయి. కొడుకులు 2 లేరా మేడం? కొడుకులు అంటే ఏందిలే, చెయ్యొచ్చులే ఇంకెట్లనో అట్లా. సో మరి ఎవరి పాటలు ఎక్కువ విని పాటలు పాడాలి అనిపిస్తుంది నీకు? అన్ని పాటలు పాడతా మేడం. యూట్యూబ్ లో ఇట్లా వస్తూనే ఉంటాయి. అంటే యూట్యూబ్ లో పాడతా గానీ పాడినవి మళ్ళీ నాకు మంచిగా అనిపించదు మేడం. పాడబుద్దిగా నీ సొంతం పాటలే పాడాలి. అప్పుడు వాడిన చూడు ఇంతది పండు అది పాడలేదా? పట్నంలో నువ్వు ఉండి పంపి రాసిన పాట, అది నా సొంతం. ఓహో సొంతం. ఓకే బాగుంది ఆ పాట. సో ఇప్పుడు ఒకటి బాగా కామెడీ పాట ఏమన్నా
పచ్చపాయంటేసుకొని 10 మందిల నిలబడితే పాదాయే టైమాయే గాడొచ్చే అల్లాయే పాదాయే టైమాయే గాడొచ్చే అల్లాయే వచ్చొచ్చే గాడొచ్చే స్టేషన్ల సీట్ ఇచ్చే ఏ డబ్బల పోదాము ఓ పిలగో ఈరమల్లు ఏ డబ్బల పోదాము ఓ పిలగో ఈరమల్లు ఎర్రపాయంటేసుకొని 1000 మందిల నిలబడితే ఏడాయే టైమాయే గాడొచ్చే అల్లాయే ఏడాయే టైమాయే గాడొచ్చే అల్లాయే వచ్చొచ్చే గాడొచ్చే స్టేషన్ల సీట్ ఇచ్చే ఏ డబ్బల పోదాము ఓ పిలగో ఈరమల్లు ఏ డబ్బల పోదాము ఓ పిలగో ఈరమల్లు. మీ ఆయన పేరు ఏం పేరు? దేవయ్య. దేవయ్య. మంచిగా పేర్లు బాగా కలిసినాయిగా, సమ్మక్క, దేవయ్య. దేవుళ్ళ పేర్లు పెట్టుకురా పెళ్లిలో ఏమన్నా, లేకపోతే అంత దేవుళ్ళ పేరు పెట్టుకున్నదే? పెళ్లిలో పెట్టిరా లేకపోతే పుట్టిన పేరుందా? నాది పుట్టుకతోనే, అక్కడ పోతే పుట్టినట్ట. ఓహో, సమ్మక్క కాడి మేడారం పోతే. సో అట్లా మీకు సమ్మక్క అని పెట్టిరు. ఓకే. సో మరి అమ్మ వాళ్ళకి ఇట్లా ఎవరైనా పాడేదా ఇంట్లో పాటలు? పాడపోయేది చెల్లెకు మా అక్క కూడా రావు మేడం. నొక్కనే నేర్చుకున్నావు ఎందుకు? ఎక్కడ గింత చిన్న సప్పుడైనా ఉరికేది మేడం. నాకు ఈనాలే అది వాడాలని అట్లుండే. పాటలు అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ మేడం. మొత్తానికి అలా నేర్చుకున్నావు. అది ఈనాలే పాడాలి, అది రాకపోతే ఎట్లా అని ఏదో పెద్ద టెన్షన్, ఏదో సంసారం గురించి ఇబ్బందిగా అనిపించేది, అట్లా అనిపించేది నాకు నిజంగా మేడం. ఇప్పటికి చాలా హ్యాపీనా నేను ఇన్ని పాటలు పాడుతున్నాను, సంతోషంగా ఉంటాను. సంతోషం మేడం. సో ఎక్కడ పోయినా ప్రోగ్రామ్స్ కన్నిటికి మీరే చెప్తుంటారా పాటలు? ఓకే. అంటే ఏ సందర్భం బట్టి అలా పాడుతుంటారా? ఇప్పుడు ఈ సారీ ఫంక్షన్ పోయినా, 21 పోయినా, పురుడు పోతాం కదా, అక్కడ కూడా వాడతా నేను. అన్నవిస్తారు పాటలు పాడాలంటే సమ్మక్కనే, సమ్మక్క తర్వాత ఎవరైనా అంతే. అంతే మేడం. సో మీరు పనులు చేసుకుంటా పాడతా కదా పొలాలలో, ఇంకో పాట పాడండి అట్లాంటి. చెత్తిళ్ళు పట్టుకొని సెరులల్లా నీలా పడితే నా దూరో నేనెవ్వరనుకుంటి, నా దూరో నేనెవ్వరనుకుంటి, గడియారం పెట్టుకొని గల్మల్లా నీలా పడితే నా దూరో నేనెవ్వరనుకుంటి, నా దూరో నేనెవ్వరనుకుంటి, పాయంటూ వేసుకొని 10 మందిల నీలా పడితే నా దూరో నేనెవ్వరనుకుంటి, నా దూరో నేనెవ్వరనుకుంటి. మొత్తం ఇలా ఎవరనుకున్నది ఇంతకీ ఆమెకు మనసుకు నచ్చిన అనుకున్నదా? ఎవరనుకున్నది? సో ఇది నిన్ననే కదా మేడం మీరు టైం ఇస్తే నేను ఇంకా అన్ని గుర్తు చేసుకుంటా. గుర్తు చేసుకుంటా. నిన్ననే మీరు మొన్న చేసిరట, నాకు నిన్ననే చెప్పిండు. నిన్న చెప్పిరా? ఓకే. అవును మేడం. సడన్ గా వచ్చేసరికి గుర్తుకు రావట్లేవా? మరి వస్తాయా అన్ని గుర్తు? అప్పుడు అన్ని వాడితే అప్పుడు ఎన్ని 4 ఆల్రెడీ పాడిన. సో మరి సమ్మక్క మీ పిల్లలకి ఎవరికైనా నేర్పించినావా పాటలు? ఎవరు వాడారు మేడం. నువ్వు పాడరా నేర్చుకోరని? వాళ్ళకు నేర్చుకోవడానికి ఇష్టం ఉంటే నేర్చుకుంటారు, వాళ్ళకు నేర్చుకుంటారా? నేర్చుకోరు. నా బిడ్డకైతే ఇంకా ఆయనతో రావు మేడం. అవునా? అబ్బా, రావు. మీ కొడుకులు పాడతారా ఎంతో అంత? పాడరు. మీ ఆయన ఎలా సపోర్ట్ చేస్తే నువ్వు పాటలు పాడుతుంటే? ఆయన కమ్యూనిస్ట్ లో తిరుగుతాడు, పాటలు అంటే ఇష్టం, అందులో పాటలు కూడా బాగుంటాయి. ఇప్పుడు మొన్న వాడిని చూడాలి, మొత్తం వచ్చు మేడం నాకు పాటలు, ఈ పాడేటి మొత్తం వచ్చు. కానీ నేను ఇక్కడికి రాలేక అయ్యో నా పాటలు అన్ని వాడుతారు అనిపిస్తుంది మేడం. అదే చిన్ని దానివే ఓ పిల్ల పజ్జొన్న కోసేదానా, ఆకలో దూపలో నిన్ను కోరి వచ్చిన కాబోజొన్నలు గాయవే, ఏలు పట్టిన వాడవా ఓ పిల్లగా పూలు తిరిగిన వాడవా, ఏలు పట్టిన వాడవా ఓ పిల్లగా పూలు తిరిగిన వాడవా, పాలు పెరుగు దీని పట్టె మంచం మీద ప్రావలించిన వాడవా. నా పాట అది మొత్తం నేనే వాడతాను మేడం, నాకు బాగా అనిపించింది. చాలా మందికి వచ్చే ఆ పాట కమ్యూనిస్ట్ పాటలు అన్నా కదా, చాలా బాగుంటాయి. ఒక్కటి పాడరా కమ్యూనిస్ట్ పాటలు? కమ్యూనిస్ట్ పాటలా? ఓ వెలిగే వెన్నెలమ్మా తెల్లాని మల్లెలమ్మా, ఓ వెలిగే వెన్నెలమ్మా తెల్లాని మల్లెలమ్మా, తెల్లాని మల్లెలమ్మా విరవూసిన జాజి కొమ్మ, నా కొడుకు ఏడన్నా కనిపించిండా, నేననుకొని నీ ఒడిలో నిదురోయిండా, నేననుకొని నీ ఒడిలో నిదురోయిండా, ఏడాదిన్నాడో కొడుకు ఏడావన్నాడో కొడుకు, అడమి తల్లి గుండెల్లోనే నిదురావైనాడో కొడుకు, కడుపు నిండా అన్నం పెట్టి కొడుకో
కన్లారా చూద్దును రారా కొడుకా కన్లారా చూద్దును రారా కొడుకా చిన్నరెడ్డికి పెద్దారెడ్డికి సదగొయ్యా నేనే పోతే నువ్వు సంటి పిల్లోనప్పుడు నిన్ను సంకానెత్తుకొని చిన్నరెడ్డికి పెద్దారెడ్డికి సదగొయ్యా నేనే పోతే సదగొయ్యా కాలుకు ఇరిగి కొడుకో సలి జ్వరము నీకొచ్చేరా కొడుకా ఇది యాక్చువల్ గా వేరే పాట కదా, దాని మీద మార్చుకొని పాడారు. ఓ వెలిగే వెన్నెలమ్మ చల్లని జాబేలమ్మ చల్లని జాబేలమ్మ విరబోసిన మన్నెలమ్మ. ఇది సినిమా సాంగ్. సేమ్ వాళ్ళు అప్పుడు కమ్యూనిస్ట్ భావాలతోనే పుట్టుకొచ్చిన పాటలు ఇవి, చాలా బాగా అనిపిస్తుంది. సో మళ్ళీ చిన్నప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు విన్న పాట ఇది మళ్ళీ గుర్తు చేసిరు. సో చాలా థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా మీతో మాటలు లేవు, పాటలే. ఓకే, ఏ పాట నీకు గుర్తుకొచ్చిన పాట పాడేసి.